యాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నందిగాం మండలం కన్హా శాంతివనంలోని హార్టికల్చర్ నర్సరీలో ఉన్నాము. ఇక్కడ పాలీ హౌస్లో టొమాటో వంకాయకు సంబంధించిన గ్రాఫ్టింగ్ మొక్కలు సిద్ధం చేస్తున్నారు రైతులకు ఇవ్వడానికి సంబంధించి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హార్టికల్చర్ నిపుణులు శరవణన్ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మనకి ఇక్కడ రైతులకు గ్రాఫ్టెడ్ కి సంబంధించి ఏమేం కూరగాయ మొక్కలు లభిస్తాయి? మెయిన్ ఇప్పుడు మనం హార్టికల్చర్ కానా శాంతివనం నర్సరీ నుంచి మెయిన్ వంగకాయ గ్రాఫ్టెడ్ వెరైటీ అండి, టొమాటో మొక్కలు రెండు వెరైటీ మనం టార్గెట్ అండి. ఎందుకోసరో గ్రాఫ్టెడ్ చెట్లు నాటాలంటే మనం ఇక్కడ జూన్ మంత్ నుంచి రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో చూస్తా వాటర్ లాగింగ్ రూట్లో ఎక్కువ అయిపోయింది అంటే టొమాటో చెట్లు చనిపోతుంది. సో అది ఎట్లా అవాయిడ్ చేయాలంటే ఛత్తీస్గఢ్లో చూస్తామండి, చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు, అడ్వాన్స్ ఉన్నారు. మనకు చూస్తా వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు, ప్రాఫిట్ కూడా చాలా బాగా పెంచుతున్నారు. ఎందుకంటే చెట్లు కింద ఉన్న రూట్ సింపుల్గా చెప్తాలంటే మనం బిల్డింగ్ కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలంటే బేస్ స్ట్రాంగ్ ఉంటుందా ఇల్లు స్ట్రాంగ్ ఉంది, అట్లాగా రూట్ ఎట్లా స్ట్రాంగ్ ఉందో దాన్ని బట్టి మొక్కలు కూడా బాగుంటాయి. అందుకోసమే గ్రాఫ్టింగ్ చెట్లు ఇంపార్టెంట్ అండి. సో అందుకోసం 2 వెరైటీస్ మనం చేస్తున్నాం. వంగకాయ ఒక గ్రాఫ్టింగ్ వెరైటీ. వంగకాయకి ఏం చేస్తానంటే మనము టర్కీ బెరీన్ ఒకటి ఉంది, ఒక వెరైటీ టర్కీ సొలానీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్న వంగకాయకి సేమ్ వెరైటీస్. ఏం వెరైటీస్లో మనము ఫార్మర్స్ చాయిస్ అండి. మార్కెట్లో మీరు లోకల్లో ఏ మార్కెట్ ప్లాంట్ డిమాండ్ ఉందో, ఏ వెరైటీ డిమాండ్ ఉందో ఆ వెరైటీ రికమెండ్ చేయొచ్చు మీరు బేస్డ్ ఆన్. ఇక్కడ యాక్టివిటీస్ ఏమంటే వెరైటీలు ఏమి చేంజ్ చేయలేదు, కింద ఉన్న బేస్లో చేంజ్ చేస్తాం. అదే గ్రాఫ్టింగ్ వెరైటీ ఇంపార్టెంట్ అండి. అంటే కింద ఉండేది నాటుగా ఉంటుంది, అన్ని పరిస్థితులను తట్టుకునేది ఉంటుంది, కరువుని నీళ్లు నిలిచినా కూడా అన్నిటిని తట్టుకునే ఉండదు, కింద బేస్ తీసుకుంటారు. కరెక్ట్ అండి. పైన రైతుకు నచ్చిన వెరైటీ పైన ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏమి టార్గెట్ పెట్టినంటే సాగు ఉంటూ ఒక టొమాటో వెరైటీ చాలా డిమాండ్ ఉంది, ఫ్రూట్ కూడా అద్భుతంగా ఉంది, సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది, అట్లా వెరైటీ ఫార్మర్స్ డిమాండ్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తారంటే ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ 2 lakhs ప్లాంట్ ఈ సంవత్సరం మనం పెంచుతున్నారు. సో ఇది బేస్డ్ అండి. ఇప్పుడు ఎందుకు అంటే మన నర్సరీలో చాలా వెరైటీస్ ఉంది, ఫ్రూట్ వెరైటీ కూడా చాలా ఉంది. ఫ్రూట్ వెరైటీ ఎన్ని సంవత్సరం కూడా పెట్టొచ్చు, బట్ ఇది టైమింగ్ కరెక్ట్, సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంది. సో ది బేస్డ్ ఆన్ ద ఆర్డర్ మాత్రమే మనం ప్రిపేర్ చేస్తాం. సో ఎనీ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎనీ క్వాంటిటీ, ఇది లేకుండా మనకు ఛత్తీస్గఢ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో ఎక్కడ కావాలని కూడా క్వాంటిటీ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ మనం పెంచుకోవచ్చు. తర్వాత ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారంటే మీకు ఫెయిలియర్ కూడా అవుతుంది. ఇక్కడ తెలంగాణలో ఈ లోకల్ ఉన్న ఫార్మర్ కోసమే రెడీ చేసినదండి. సార్ ఇప్పుడు టమాటోకి ఏం తీసుకుంటారు కింద బేస్? టమాటాకు వంగకాయ అండి. టమాటాకేమో కింద బేస్ వంకాయ తీసుకొని పైన టమాటాకు గ్రాఫ్ట్ చేస్తారు. అవునండి. వంకాయకేమో నాటు వెరైటీ చేస్తారు. అవునండి. ఈల్డింగ్ కూడా డిఫరెంట్ ఉంటుందా సార్? 100%. ఫస్ట్ ఇప్పుడు మనము డిసీజ్ లేకుండా బలం ఎక్కువ ఉంది, బలం ఎక్కువ ఉన్నా కూడా రిజల్ట్ కూడా ఎక్కువ ఉంది, ఆయన యాక్టివిటీస్ కూడా ఎక్కువ అవుతుంది. అట్లా కింద ఉన్న రూట్ బలంగా ఉంది, ఆటోమేటిక్గా ప్లాంట్స్ హెల్తీ ఉంది. ప్లాంట్స్ హెల్తీ ఉంటే ఆటోమేటిక్గా డిసీజ్ రెసిస్టెన్సీ వస్తుంది. వీక్ ఉన్న వాళ్ళకి డిసీజ్ వస్తుంది. ఎక్కడ ఎందుకు ఇన్సెక్ట్ వస్తుంది, ఎందుకు పురుగులు వస్తుంది, ఆ చెట్లు వీక్ అవుతుంది. సో వీక్ నుంచి స్ట్రాంగ్ ఉండాలి. సో మన ఇంపార్టెంట్ బేస్ స్ట్రాంగ్ ఉండాలి. అందుకే బిల్డింగ్ కట్టుకోవాలంటే బేస్ స్ట్రాంగ్. ఇప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కింద గ్రాఫ్టింగ్ చేసే వేరు వ్యవస్థ అనేది వంకాయ ఉంటుంది, పైన టమాటో ఉంటుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఉంటుంది. అవునండి. కింద వంకాయ నాటు వెరైటీ ఉంటుంది, పైన వంకాయ ఉంటుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి పురుగు మందుల ఖర్చు కూడా తప్పుతుంది కదా? 100% తప్పుతుందండి న్యాచురల్లీ. బికాస్ డిసీజ్ రాకుండా అవుతుంది, ఆటోమేటిక్గా మనం పెట్టాల్సిన అవసరం లేదు. వీకెస్ట్ ప్లాంట్కు తొందరగా డిసీజెస్ వస్తుంది. కరెక్ట్, అది మనం అవాయిడ్ అయిపోతుంది. ఎవెన్చువల్లీ అక్కడ మీకు కెమికల్ స్ప్రే తక్కువ అయిపోతుంది మెయిన్లీ. దెన్ వంగకాయ ఏమి ప్లాంట్లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ మనం అగ్రెసివ్ స్ప్రేకి న్యాచురల్ జీవామృతం, తర్వాత ఆల్ 10 లీఫ్ కషాయ, అప్పుడప్పుడు కావాలంటే నీమ్ ఆయిల్, ఇట్లా ప్రివెంట్ మెడిసిన్ పోతా ఆటోమేటిక్ మనం షెడ్యూల్ కూడా ఇస్తాం. ఈ మొక్కలు ఇచ్చిన టైం మనం ఏం చేస్తానంటే ఎంటైర్ షెడ్యూల్డ్ క్యాలెండర్, ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ మంత్లో ఏమి ఇష్యూస్ వస్తుంది అది అనాలిసిస్ డేటా పెట్టేసి వాళ్ళకు అడ్వైజర్ కూడా చేస్తానండి. సార్ ఇప్పుడు టమాటో మనం మొక్క పెట్టుకున్నాం, మామూలు మొక్క గ్రాఫ్టెడ్ కాకుండా ఒక టైం డ్యూరేషన్లోనే కాస్తుంది. మరి ఈ మొక్కకు అంటే వంకాయ టమాటో ఉంది కదా, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 180 days ఇది అయిపోతుంది అనుకోండి. ఇది
లాంగ్ అవుతుంది, మినిమం 1 year కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ జనరల్ టైమ్స్ కమర్షియల్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈల్డ్ కోసం మెయిన్ ఫోకస్ చేస్తారండి. సెకండ్ డ్యూరేషన్ తక్కువ అయిన టైంలో పెట్టుకోలేదు. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 year మెయింటైన్ చేయొచ్చు, మంచిగా మెయింటెనెన్స్ ఇస్తా. బట్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అది మన చేతిలో ఉంది. మెయింటెనెన్స్ అంటే సాయిల్ మనం చుట్టూ ఉన్న సాయిల్లో ఏమి న్యూట్రిన్ ఇస్తామో దాంతో బట్టి మొక్కలు పెరుగుతుంది. ఇప్పుడు మనకు సాయిల్ అయిపోయింది, బ్యాటరీ ఫోన్ లాగా బ్యాటరీ అయిపోయిందంటే ఏమి అవుతుంది సాయిల్. సో ఎన్రిచ్మెంట్ కంటిన్యూస్ ఉందా, ఈల్డ్ కూడా పెరుగుతుందండి, డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. సో హౌ వీఆర్ హ్యాండిలింగ్. సార్ ఇప్పుడు ఇది ఎన్ని రోజుల మొక్క, దీన్ని ఎంత వయసు వచ్చినాక మనం గ్రాఫ్టింగ్కి సహకరిస్తుంది మనకి? సింపుల్ మేడం, ఇది వంకాయ మొక్కలండి. ఇది 45 inch నుంచి 60 daysలో రెడీ టు గ్రాఫ్ట్. సో మీరు చూసారంటే ఇక్కడ డెవలప్ అయిన ప్లాంట్స్, ఇది నెక్స్ట్ బ్యాచ్ ప్యారల్ అక్కడ సైడ్లో ఉంది, అది టొమాటో ప్లాంట్స్. ఇది 45 నుంచి 60 daysలో ప్రిపేర్ అయిపోతుంది. ఈ స్టెంప్ సియో అని చెప్తున్నారు, ఇది రెడీ అవుతుంది. దెన్ ఈ దీంతో అక్కడ ఉన్న టొమాటో ప్లాంట్స్ అది 30 days ప్లాంట్స్ ఉండాలి, నార్లు ఉండాలి. సో 30 days అయినా ఈ స్టెంప్కి మ్యాచ్ అవుతుంది. దాన్ని ఇది ఏమి వేసేస్తాం, మనం కట్ చేస్తామండి, కూలింగ్ ఛాంబర్లో పెట్టేసి దెన్ అగైన్ హీలింగ్ ఛాంబర్ని పెడతాం. సో కంప్లీట్లీ 20 degree మెయింటైన్ చేయాలి. సో కట్ చేసి దీంట్లో ఇన్సెక్ట్ చేసేసి 5 days దాంట్లో పెట్టాలి. దెన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ టు ది హార్డనింగ్ స్టెప్ అండి. దెన్ అనదర్ 30 days. సో రెడీ టు సెండ్ ఇన్ 75 నుంచి 90 days లోపల ఫార్మర్స్ ఇవ్వచ్చండి. సో దిస్ ప్రాసెస్ ఈస్ రెడీ టు మినిమం 60, maximum 90 days. బికాస్ 10 days 15 days ఎందుకు తేడా అవుతుందంటే బేస్డ్ ఆన్ ద క్లైమేట్. సో క్లైమేట్ వేడిగా ఎక్కువ అవుతుంటే కొద్దిగా కష్టపడుతుంది. కూలింగ్ ఛాంబర్ నుంచి తెచ్చినాక మనం ఇక్కడ మళ్ళీ నార్మల్ కండిషన్ హార్డనింగ్ చేసి దెన్ వి ఇస్తారు. కరెక్ట్ అండి. ఇప్పుడు రైతుకి ఎంత పడుతుంది సార్ ఒక మొక్క? టమాటో కావచ్చు, ఇది వంకాయ కావచ్చు. మినిమం మేడం 8 rupees నుంచి 10 rupees పడుతుందండి. సో మనం 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఒక మొక్క రైతుకు అందిస్తారు మీరు గ్రాఫ్టింగ్ చేసి. అవునండి. సో ఇక్కడ తెలంగాణ ప్రీ బుకింగ్ ఇస్తామండి. అంటే రైతులు ముందస్తు మీకు చెప్పాలి, మాకు మొక్కలు కావాలి, తీసుకుపోతాం. కరెక్ట్ అండి. అంటే పైన వెరైటీ వాళ్ళు చూస్ చేసుకున్నది 100% వాళ్ళకి నచ్చిన వెరైటీస్. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉన్నారు, కరీంనగర్ మార్కెట్ డిఫరెంట్ ఉంది, సాధనగర్ వెరైటీ డిఫరెన్స్ ఉంది. సో అది వాళ్ళు బికాజ్ మార్కెట్ బేస్డ్. ఇప్పుడు వంకాయ పెంచి ఏదో ఒక వెరైటీ పెట్టి మార్కెట్లో వెళ్ళలేదంట కష్టమే. సో మార్కెట్ అది ఫార్మర్ డిసైడ్ చేయాలా, నా ఏరియాలో ఏ డిమాండ్ ఉంది మార్కెట్లో, అది ఆలోచన చేసి వాళ్ళు చెప్తారంట. లేదంటే మనం కూడా రికమెండేషన్ ఇస్తాం, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళ నుంచి రైతుల నుంచి వచ్చిందే మీరు ప్రయారిటీ ఇస్తారు. ముందైతే వంకాయ పెంచుకొని ఉంటారు, రైతుల నుంచి డిమాండ్ ని బట్టి ఆ పైన అది మార్చేస్తాం. అవునండి. ఎట్లా ఉంది సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇట్లా గ్రాఫ్టెడ్ మొక్కలు రైతులకు ఇస్తున్నాం? మేడం ఇది 2-3 years నుంచి రీసెర్చ్ ఆల్మోస్ట్ 4 years నడుస్తుందండి. కమర్షియల్ గా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం నుంచి కమర్షియల్ గా స్టార్ట్ చేస్తాం. లాస్ట్ 4-5 years ఇక్కడ కాణాశాంతివనం ఆల్ ద ఫార్మర్స్ సంబంధించిన అన్ని వెరైటీస్ రిసెర్చ్ ఉంది, చాలా వెరైటీస్. ఇది ఒక ఆల్మోస్ట్ 3.5 years నుంచి మనం రిసెర్చ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ 2 మొక్కలు అవైలబిలిటీ ఉన్నాయి, మిగతావి ఏవి లేవు. వ్యవసాయం సంబంధించి ఇది 2 వెరైటీస్ అవైలబుల్ ఉంది. ఎట్లా అప్రోచ్ కావాలి సార్ మిమ్మల్ని? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చింది మేడం. సో ఐ విల్ షేర్ కాంటాక్ట్ నెంబరు, మీరు డిస్ప్లే చేయండి. 2 persons ఉన్నారండి. ఆల్వేస్ యూ కెన్ కాల్ అండ్ వాట్సాప్ అండ్ మెసేజ్. అంటే రైతులు మీకు ఫోన్ చేస్తే వాళ్ళ నుంచి మీరు ఆర్డర్ తీసుకుంటారు, ఎన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని మొక్కలు కావాలని సజెస్ట్ చేస్తారు, ఇక్కడ మొక్కలు కూడా అందిస్తారు. అవునండి. కావాలంటే వాళ్ళు వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, ఇది పెట్టిన మొక్కలు ఏ రెస్పాండ్ అయింది. అవునండి. ఇది మనం ఎక్స్పెరిమెంటల్ చేయి లేకుండా మనం మార్కెట్లో వెళ్ళలేదండి. అవును, అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దీంట్లో ఏమి మైనస్ ఉంది, దీంట్లో ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత ఇది లేకుండా హైటెక్ గా కొద్దిగా సాయిల్ అమెండ్మెంట్లు కూడా యాక్టివేటెడ్ బయోచార్ అని ఒకటి ఉంది అండి. ఫార్మర్ సంబంధం ఈల్డ్ అక్కడ కూడా చాలా తేడా వస్తుంది. అంటే ఈ మొక్కకు సంబంధించి ఇక్కడ నేల మీద పెడితే ఎట్లా దిగుబడి వస్తుందనే చూసుకోవచ్చు, మొక్క కాయలు అవన్నీ చూసుకొని నచ్చితేనే తీసుకోవచ్చు. అవును. సో దాంట్లో రిజల్ట్ చూసేసి దెన్ వాళ్ళు కాన్ఫిడెంట్ వచ్చేసినా తీసుకుపోవచ్చు. రైతులకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఈ విధానాన్ని అవలంబించవచ్చు అని చెప్తున్నారు. కరెక్ట్ అండి. సో వాళ్ళకి ఫస్ట్ మొక్కలు పెంచిన వాళ్ళే ఓనర్, వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదంట, మళ్ళీ ఎందుకు. సో పెళ్లి చేసుకుముందు అమ్మాయి చూసి నచ్చిందంట పెళ్లి చేయాలి. సో మొక్కలు వచ్చేయండి, చూడండి, మీకు నచ్చిందంట తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మా. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.